ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశాచ్యుతి. వర్షాకాలం సాయంత్రం పూట వేడి వేడి మెత్తని పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అందుకోసమే 5 నిమిషాల్లో మెత్తని పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. నూనె అనేది అస్సలు పీల్చకుండా, చెయ్యి పెట్టకుండా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను. ముందైతే ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. దాంట్లోకి జల్లెడని పెట్టేసేసుకొని 1 కప్పు శనగపిండిని తీసుకుందాము. ఇప్పుడు దీన్ని పూర్తిగా జల్లించేసేసుకుందామండి. ఇలా జల్లించుకోవటం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది, అలాగే మనకి ఈజీగా కలిసిపోతుంది. ఆ తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు, ఇంకా మనం తీసుకున్నటువంటి పిండిలో సగభాగం వరకు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ పకోడీలో మనకి ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా తరిగి వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కరివేపాకును కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రని వేసుకుందామండి. ఇప్పుడు మంచి రంగు కోసం చిటికెడంతా పసుపును వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ కారాన్ని వేసుకుంటున్నాము. మనం దీంట్లో పచ్చిమిర్చిని అసలు వాడట్లేదండి. అలాగే చిటికెడంతా వంట సోడాని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా గరిటెతోటి కలియబెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా పొడిపిండితోటి కోట్ అయిపోయి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ కొలత కంటే కూడా మీరు పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం లూజ్గా వచ్చేట్లుగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. మనం గరిటెతోటి కలుపుకోవటం వల్ల చాలా త్వరగా కలిసిపోతుంది పిండి అనేది. ఇక పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చేతితోటి తీసి చిన్న చిన్న ఉండలుగా వేస్తూ ఉంటే ఈజీగా జారిపోయేటట్టుగా ఉండాలండి. అలాగని మరీ లూజ్గా కనుక మనం పిండిని కలుపుకున్నట్లయితే నూనె అనేది బాగా పీల్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మీడియంగా కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునే లోపలే మనం బాండీలో నూనె అనేది కాచుకోవాలండి. ఈ నూనెని బాగా కాచిన తర్వాత మనం కనుక పకోడీ వేసినట్లయితే అవి త్వరగా వేగిపోయి గట్టి పడిపోతాయి. కాబట్టి నూనె కొంచెం వేడెక్కిన వెంటనే మనము పకోడీలు అనేవి వేసేసుకోవాలి. అలాగే వేసుకున్న తర్వాత కూడా మనము ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. దీనికి రంగు మారాల్సిన అవసరం లేదండి. మనం దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేసాం కాబట్టి ఈ లోపల పిండి అంతా కూడా చక్కగా ఉడికిపోయి చాలా ఫ్లఫీగా వస్తుంది. వీటితో పాటుగానే నేను కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నానండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం వేయించగానే చక్కగా తీసి పక్కన పెట్టేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, నూనె అనేది అస్సలు పీల్చలేదు. అంతేనండి, కేవలం 5 నిమిషాల్లో చాలా టేస్టీగా ఉండే మెత్తని పకోడీ అనేది రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పినటువంటి ఈ టిప్స్ ఫాలో అయ్యి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని చాలా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.